హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారూస్ వ్లాగ్స్ 2. ఈరోజైతే మనం బాల్కనీలో మన టమాటా మొక్కలను చూస్తున్నాం. చూడండి ఎలా పెరిగాయో. అసలు ఒక్కొక్క చెట్టుకి 25 నుంచి 30 వరకు కాయలు ఉన్నాయండి. చూడండి నిండుగా ఉన్నాయి. సో మనము ఆర్గానిక్వి మనం కొంచెం కొంచెంగా గార్డెనింగ్ చేసుకుంటే బెస్ట్ కదండి. సో అందుకు స్టార్ట్ చేసామన్నమాట. ఇది బిర్యానీ ఆకు చెట్టు అండి. ఇంతకుముందు వీడియోస్ షార్ట్స్లలో పెట్టాను, మళ్ళీ ఒకసారి పెడతాను. నాది ఇంకో ఛానల్ ఉంది కదండి, పారూస్ ఫ్యాషన్, అందులో అన్నీ ఉంటాయండి. అది కూడా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ అయితే మనము పప్పు పొంగలి చేసామండి. పప్పు పొంగలి అంటే మనము ఎక్కువగా పెసరపప్పు వేసి బియ్యాన్ని తక్కువ వాడతామండి. మిరియాలు వేసేసి ఇలా ఉడికించుకున్నాము, సాల్ట్ వేసి ఇలా లూజ్గా చేసుకోవాలన్నమాట. దీనికి మళ్ళీ మనము తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి బాగా. చాలా మంచి బలం కదండి పెసరపప్పు. సో పొట్టు ఉన్నదైతే ఇంకా మంచిది. సో పిల్లలు తినారని చెప్పి మేము ఇలా పొట్టు లేని దాంతో చేశానన్నమాట. నెయ్యితో మనము తాలింపు పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పు పొంగలి. సో మనము ఇది ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టి, ఇక్కడ నెయ్యిని వాడాలండి తాలింపు కోసం. నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే జీడిపప్పును వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ రెడ్ అవసరం లేదు, మంచి సువాసన వస్తుందన్నమాట. అంతవరకు వేయించుకున్నామంటే సరిపోతుంది. ఇలా అన్నమాట. నెయ్యిలో వేయించుకుంటే అందులో ఉన్న ఘాటు కూడా పోతుందన్నమాట పచ్చిమిర్చికి. సో అందుకోసం ఇలా అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఒక 5 మినిట్స్ అన్న పడుతుంది మ్యాక్సిమం. నెయ్యి ఆల్మోస్ట్ తొందరగా హీట్ ఎక్కుతుంది కాబట్టి మనం వేసినవి కూడా బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు పొంగలి ఉంది కదండి, అందులోకి మనము ఈ తాలింపునంతా వేసేసి ఒక్కసారి మొత్తంగా కలిపేసుకోవాలన్నమాట. నెయ్యి కదండి మనం వాడినది. సో పప్పు పొంగలి చాలా టేస్టీగా వస్తుంది. సో ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ లూజ్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. నాకైతే నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఇది. సో వీక్లీ 1 చేసామంటే పిల్లలకు కూడా మంచి బలం అనమాట. సో పప్పు పొంగలితో మనం పాయసం కూడా బెల్లం వేసి కుక్కర్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. సో ఇలా పల్లీల చట్నీని వేసుకొని కొద్దిగా లూజ్గా చేసుకొని తింటే సూపర్ అనమాట బ్రేక్ఫాస్ట్. అలాగే మనము ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే మధ్యాహ్నానికి ఇలా నెల్లూరు చేపల పులుసు చేశానన్నమాట. పూర్తిగా కంపల్సరీ ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తానండి. జస్ట్ చేశాను, ముందు రోజు చేశాను అనమాట. ఎందుకంటే ఒక రోజు ముందు చేసి పెడితే బాగా పులుస్తుంది, చేప టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇది నెల్లూరు స్టైల్లో అనమాట. చింతపండు పులుసేసి మామిడికాయలు వేసి చేసుకుంటాము. నెక్స్ట్ టైం నేను షేర్ చేస్తా. ఇది అవకాడో అంటారు కదండి, ఆస్ట్రేలియాలో విరివిరిగా పండుతుంది, అలాగే ఇప్పుడు మన ఇండియాలో కూడా పండుతుంది. సో మనం అవకాడోను ఉపయోగించి పన్నీరు, పచ్చిమిర్చి, సాల్ట్, దీన్ని పన్నీర్ చీజ్ స్ప్రెడ్ అంటారనమాట. సో మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి పిల్లల కోసం ఇది ఇట్లా పన్నీర్ను కట్ చేసి ఇలా తిప్పామంటే లోపల ఒక గింజ ఉంటుంది, తీసేసుకొని చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుందండి అవకాడో. చాలా చాలా సలాడ్స్ చేసుకోవచ్చు, క్రీమ్స్ చేసుకోవచ్చు, డిప్పింగ్ చేసుకోవచ్చు, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట దీనితో. సో నేను ఈరోజైతే బ్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇలా అంతా తీసేసుకొని పన్నీర్ ముక్కలను, అవకాడోను, పచ్చిమిర్చి ఒక 2, ఎక్కువ అవసరం లేదండి, అన్నీ వేసేసి సాల్ట్ వేసి మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా అయిపోతుంది, చీజీ టెక్స్చర్ వస్తుందన్నమాట మనకి. ఫస్ట్ అయితే అవకాడోను వేసేసుకోవాలి. అలాగే పన్నీర్ను కూడా ఇలా చిదిమేసి వేసేసామంటే సరిపోద్ది. మనకు మిక్సీ పట్టిన తర్వాత చాలా చాలా క్రీమీగా చీజీగా వస్తుందన్నమాట. చూడండి మీరు ఎలా ఉంటుందో. వీటన్నింటి కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత ఇలా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. మనకు చీజ్ కూడా అంత ఇదిగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా మంచిది హెల్త్కి. ఇలా ఒక దాంట్లో గాజు దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా యూజ్ అండ్ త్రో డబ్బాలోనైనా చేసుకొని పెట్టేసామంటే మనము దీని నిండా వచ్చింది చూడండి. ఒక అవకాడో ప్లస్ 150 గ్రామ్స్ పన్నీర్ అనమాట. సో ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు పిల్లలకు
ఒక 4-5 డేస్ వస్తుంది. అలా ఈవినింగ్ అయితే ఇంకా మా రాక్షసిని ఇలా పార్కుకి తీసుకెళ్ళారనమాట. తను కూడా చెప్తుంది, మేము ఇక్కడి పార్కుకి వచ్చామండి, వెల్కమ్ టు మై ఛానల్ అని అన్నీ చెప్తుందనమాట. నేను మ్యూట్ చేశాను. సో నెక్స్ట్ ఆ పాపతోనే చెప్పిస్తాను తప్పకుండా. ఇక్కడ బాస్కెట్బాల్ ఆడతారు, ఇక్కడ బాల్స్ ఉంటాయి, ఇది టెన్నిస్ ఆడతారు అన్నీ చెప్తుందనమాట. ఒక 1 అవర్ అన్నా ఇలా పార్క్లో ఆడుకుంటుంది బాగా. శాండ్లో వాటర్ తీసుకొని ఒక చిన్న చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోతాము. ఒక 1/2 అవర్ టు 1 అవర్ బాగా ఆడుకుంటుంది అనమాట. సో తనకి ఇష్టం అనమాట ఇలా ఇసుకలో ఆడుకోవడము. సో అందుకోసం మేము ఇలా వచ్చామన్నమాట. కొద్దిసేపు ఇక్కడ ఆడుకొని కొద్దిసేపు గ్రౌండ్లో మంచి మంచి పూల చెట్లు ఉన్నాయండి, చాలా బాగుంటాయి. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. వైలెట్ కలర్లో, వైట్ కలర్లో ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. చూపిస్తాను పదండి. ఆ పువ్వుల పేర్లు కూడా నాకు తెలియదు, కాకపోతే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఈసారి మనం కూడా దొరికితే తెచ్చుకొని మన ఇంట్లో గార్డెన్లో వేసుకుందామండి ఈ చెట్లను. ఇక్కడ కూర్చొని చెప్తూ ఉందన్నమాట ముచ్చట్లు. ఇలా కూర్చోవాలి, ఈ టేబుల్ చిన్నగా ఉంది పిల్లల కోసం అని చెప్పి. అవన్నీ వైలెట్ కలర్లో పూలు అండి, అవి చాలా బాగుంటాయి. చూపిస్తానండి, జూమ్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి అక్కడ జిమ్ చేసే ఏరియా కోసం అని వెళ్తూ ఉందన్నమాట. ఆ మధ్యలో ఒక తొండ కనిపిస్తే భయపడకుండా అలానే చెప్తుంది, చూడండి ఇక్కడికి వెళ్ళొద్దండి, తొండలు ఉంటాయి, బల్లులు ఉంటాయని. అక్కడ ఉంది చూడండి ఒకటి తొండ, పక్కకు వచ్చేస్తుంది. సో అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.